నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర శాసన మండలిలో వాడివేడిగా జరిగిన చర్చ. వైసీపీ సభ్యులపై విరుచుకుపడిన మంత్రి నారా లోకేష్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ప్రతిపక్ష హోదా కావాలని గొగ్గోలు పెడుతున్నాడని విమర్శ. అనకాపల్లి జిల్లా తుమ్మపాలెలో బొలెరో వాహనంతో పోలీసులకు పట్టుబడ్డ గంజాయి. కేసు వివరాలు వెల్లడించిన అనకాపల్లి డీఎస్పీ కేశరావణి. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఘంటసాల వర్ధంతి వేడుకలు. డాక్టర్ కంజాల అచ్యుతరావును కళామిత్ర బిరుదుతో సత్కరించిన పలువురు ప్రముఖులు. ఇక వివరాల్లోకి వెళితే శాసనసభ సమావేశాలు రెండవ రోజు శాసన మండలిలో వాడివేడిగా జరిగాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. శాసన మండలిలో సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్సీలు లోకేష్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తుండగా వైసీపీ ఎమ్మెల్సీలు దళితుల గురించి మాట్లాడొద్దంటూ నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మండిపడ్డారు. దళితులకు గుండు కొట్టించిన వాళ్లు మీరని, దళితులను హత్య చేసి వారి మృతదేహాలను డోర్ డెలివరీ చేసిన గనులంటూ విరుచుకుపడ్డారు. దళితులపై దమనకాండ చేసి మీరా దళితుల గురించి మాట్లాడతారంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేజ్ నంబర్ 4 గురుగారు దళితులపై ఎవరు దాడి చేశారు అందరూ తెలుసండి. కూర్చోండి 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 స్వామి కూర్చోండి. కోర్టుకెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి. కూర్చోండి సార్. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారితో నేను మాట్లాడుతున్నా. నేను మేడం గారితో చర్చిస్తున్నా. దళితులపైన మీరు దాడి చేసి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మారుతారా? మీరు మారుతారా? మీరు మారుతారా దీక్ష? మీరు ఎట్లా మారుతారు? మీరు దయచేసి కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు. సభ్యుడేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. మళ్ళీ చెప్తున్నా. టు డేట్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా పై మీ సభ్యులు లేరు? ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి కదా? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదర కొట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు. మరి ఎట్లా తెలుగు మాడితే చెప్పంటారు, ఇంగ్లీష్ లో మాడితే చెప్పంటారు. ఇంకా ఏ భాష మాట్లాడాలి? లోకేష్ గారు సార్ క్లియర్ గా 4వ పేజీలో టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged investment of 6.5 lakh crores with an employment potential of 4 lakh jobs. అధ్యక్ష ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష. దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఆ దిశగా పటిష్ట ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రంలోకి చేరుకునే విధంగా మహిళలకు, పురుషులకు వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్కు 48 గంటల ముందుగానే సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని, 144 అమల్లోకి వస్తుందని, ఆ సమయంలో ఎలాంటి ప్రచారాలు చేయరాదని పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ ఉంటుందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఎన్నికలు అనేది ఫిబ్రవరి 3వ తారీఖు నోటిఫికేషన్ నుంచి మొదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎల్లుండి 27/2/2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ 3 ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల్లో జరుగుతుంది. ఈ ఎన్నికలు అనేది ఈ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 123 పోలింగ్ కేంద్రాల ద్వారా ఈ ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 22,493 ఎలక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం 13,508 మేల్ టీచర్స్, అదేవిధంగా 8,985 ఫీమేల్ టీచర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకున్న 123 పోలింగ్ కేంద్రాల్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పోలింగ్ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మనకి సైలెన్స్ పీరియడ్ అనేది మొదలవుతుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో పొలిటికల్ పార్టీస్, అదేవిధంగా బరిలో ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. దాని గురించి కూడా మనము పొలిటికల్ పార్టీస్తో, కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి యాక్టివిటీస్ పర్మిటెడ్, ఏ యాక్టివిటీస్ పర్మిటెడ్ కాదు అనేది కూడా వివరించడం జరిగింది. మంగళవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏఆర్ఓ, ఈస్ట్ ఏసీపీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, ఇతర అంశాల గురించి రిటర్నింగ్ అధికారి వివరించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ గగ్గోలు పెట్టడాన్ని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం 11 సీట్లు ఉన్న జగన్ ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేందుకే జగన్ రెడ్డి బృందం అసెంబ్లీకి తూతూ మంత్రంగా హాజరయ్యారని మండిపడ్డారు. మేము గేట్లు తెలిస్తే వైసీపీ నుంచి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని గంటా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో పాటు విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గురువులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మకు కూటమి మద్దతు తెలిపిందని పునరుద్ఘాటించారు. మొన్న ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతోటి ఆయనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన విషయం మనం చూసాం. ఆయన అన్నాడు వై నాట్ 175 అని. చివరికి 11 సీట్లకి పరిమితం అయిపోయింది. సరే, ప్రజలిచ్చిన తీర్పుని దాన్ని స్వాగతించకుండా, ఏదైతే ప్రజలు తనకి అలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత నాకు ఎలా ఉండాలనేది ఒక గుణపాఠం నేర్చుకోకుండా ఈరోజు కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా మనకి శ్రీశ్రీ గురించి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి చెప్తూ ఉంటారు. ఒకరిది ప్రపంచం బాధ తన బాధ అయితే, ఇంకొకరిది తన బాధ ప్రపంచం బాధ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. ఈరోజు ఆయన సమస్య అంతా కూడా ఆయనకి ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా. మరి ఒక్కసారి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడిన విషయం కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సమకాలికుడు కాదు. ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అటువంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా
రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడిగా, మరి అంత అనుభవం ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. చంద్రబాబు నాయుడు అని డైరెక్ట్గా ఆయన ఏకవచనంతో సంబోధిస్తూ ఆ రోజు ఆయన చెప్పిన మాటలు కూడా ఒకసారి మనం వినాల్సిన అవసరం ఉంది. నేను కన్ను సైగ చేస్తే నీ దగ్గరున్న 23 మంది ఎమ్మెల్యేలో కొంతమంది ఇటు వచ్చారంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, తెలుసుకో చంద్రబాబు, తెలుసుకో చంద్రబాబు, తెలుసుకో చంద్రబాబు అని చెప్పని ఆయన ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏదైతే 23 మంది ఎమ్మెల్యేలలో ఉండబట్టి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది, అందులో కానీ ఒక 4 ఎమ్మెల్యేలు తగ్గితే అంటే 18 కంటే తగ్గిందంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడిన పెద్ద మనిషి ఈరోజు సిగ్గు లేకుండా 11 సీట్లు వచ్చినప్పుడు అన్నీ మూసుకొని ఆయన అసెంబ్లీలో వచ్చి కూర్చోవాల్సింది మామూలుగా అయితే, అలా కాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఏ విధంగా మాట్లాడుతారో, అసలు నైతిక హక్కు ఎక్కడ ఉందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెట్ల విజయగౌరి తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అమలు చేసి విద్యార్థులకు చక్కని విద్యను అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఎన్నో ఉద్యమాలు చేపట్టి అనేక విజయాలు సాధించిన చరిత్ర తనకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా తనకు ఒక అవకాశం ఇస్తే తన పనితీరు ఏమిటో చూపించి అందరి మన్ననలు పొందుతానని విజయగౌరి తెలిపారు. యూటీఎఫ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును విజయగౌరికి వేయాలని కోరారు. ఎమ్మెల్సీ పదవికి అలంకారప్రాయంగా కాకుండా ఉపాధ్యాయుల కోసమే గౌరీ ఉపయోగిస్తారని అన్నారు. యూటీఎఫ్ ఒక పెద్ద సంఘంగా ఈ రాష్ట్రంలో ఉంది. అటువంటి యూటీఎఫ్ సంఘంతో పాటు మరికొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు, అలాగే యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా గారు, అలాగే అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ప్రకాశం జిల్లా నాయకులు అందరూ కూడా నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. మరి మీకందరికీ నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా యూటీఎఫ్తో పాటు మరికొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థినిగా ఈరోజు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మా లక్ష్యాలు ఒక 6 లక్ష్యాలను పెట్టుకొని ఈ ఎన్నికల ఎజెండాలో భాగంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్సు, కాంట్రాక్ట్ లెక్చరర్సు అందరి దగ్గరికి మరి మేము ప్రచారానికి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. మా లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవడం కోసం ఒక సుదీర్ఘమైనటువంటి క్యాంపెయిన్ చేసి ఆ రంగంలో ఉండేటటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో నష్టదాయక రిఫార్మ్స్ని అడ్డుకునే దానికోసం, రద్దు చేయించే దానికోసం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మరి ఈ మా లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ముఖ్యంగా గతించిన ప్రభుత్వం 117 జీవోని పాఠశాల విద్యారంగంలో తీసుకొచ్చి అమలు చేసినటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అదే జీవోని నూతన ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంగా ఉండేటటువంటి ప్రభుత్వం అదే జీవోని రద్దు చేస్తాము అని చెప్పి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. అయినా 117 జీవోని రద్దు చేస్తున్నామని చెప్పి నెల క్రితం ప్రకటించారు. కానీ దానికి మళ్ళీ అమలు కోసం ఒక ప్రత్యేక మెమోని తీసుకొచ్చి ఆ మెమోలో ఉండేటటువంటి అంశాలను ఈరోజు పాఠశాల విద్యారంగంలో అమలు చేసేదానికి పూనుకుంటున్నారు. నిజానికి 117 జీవోని రద్దు చేయాలి అని అడిగితే దాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కానీ అందులో అంశాలను మాత్రం వెనక్కి తీసుకునేటటువంటి పని చేయలేదు. ఇప్పుడు ఆ మెమోలో ఉండేటటువంటి అంశాలను కానీ అమలు చేస్తే రేపు రాబోయే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ విద్యారంగం మరింత బలహీనపడేటటువంటి అంశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అది ఒకటేమంటే హై స్కూల్స్లో సమాంతర మీడియంలు లేకుండా ఒక్క ఇంగ్లీష్ మీడియంకి మాత్రమే పరిమితం చేయటం వలన జరిగేటటువంటి నష్టం ఏమంటే స్కూల్ అసిస్టెంట్స్ని బాగా తగ్గించేటటువంటి పని చేయబోతున్నారు ఒకటోది. రెండోది విద్యార్థుల్ని దూరం చేసేటటువంటి పరిస్థితి. అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 6 నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కె శ్రావణి పాల్గొని కేసు వివరాలు వెల్లడించారు. తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద విధులు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. ఈ కేసులో 6 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని చెప్పారు. వారి వద్ద నుండి 30,000 రూపాయల నగదు, ఒక కారు, బొలెరో వ్యాన్, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయాలని డీఎస్పీ శ్రావణి కోరారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి విజయ్ కుమార్, ఎస్ఐలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు, సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు. పిఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గాంజాయి మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జనకొండ రూట్లో ఈశ్వరరావు ఎస్ఐ గారు విత్ టీం చేస్తున్నారు. అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్, ఒక 126 కేజీస్ ఆఫ్ గాంజాయి దొరకడం జరిగింది. దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలట్, ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్, వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఒక 6 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్, తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళు తమిళనాడుకి తీసుకెళ్తున్నారు. సో తమిళనాడుకి చెందిన 2 వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక 4 వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక 64 ప్యాకెట్స్ 128 కేజీస్ గాంజా అండ్ ఒక ఫోర్డ్ ఫీస్టా కార్ అండ్ ఒక బొలెరో పికప్ వ్యాన్ అండ్ ఒక ఆటో పైలట్కి యూజ్ చేశారు అండ్ హోండా యూనికార్న్ బైక్ అండ్ క్యాష్ ఒక 1,30,000 అండ్ 6 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. అన్ని వర్గాల వారికి అండగా ఉంటానని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని ప్రముఖ సంఘ సేవకులు, సినీ నిర్మాత, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఏపీజేయు గౌరవ అధ్యక్షులు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అన్నారు. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో కంచర్ల అచ్యుతరావుకు కళామిత్ర బిరుదును ప్రదానం చేశారు. పలువురు కళాకారులు, పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ కష్టంలో ఉన్న వారికి తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఎవరైనా తనని సంప్రదిస్తే వారికి అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. సేవ చేయడమే ఆ భగవంతుడు తనకిచ్చిన వరమని అన్నారు. బీచ్ రోడ్లో ఉన్న ఘంటసాల విగ్రహానికి షెల్టర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సంఘ సేవకులు, ప్రముఖ న్యాయవాది ఎస్ఎన్కే మహంతి మాట్లాడుతూ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు కళా, మీడియా రంగాలకు చేస్తున్న సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయ నిర్మాణ్ కంపెనీ అధినేత విజయ్ కుమార్, బీజేపీ నాయకురాలు సుహాసిని ఆనంద్, ఈరోజు బాలబాను, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సుధీర్, నాగు, అరుణ, ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావుతో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు ఘంటసాల గారి 51వ వర్ధంతి సందర్భంగా మరి ఘంటసాల అసోసియేషన్ తరపు నుంచి చెన్నా తిరుమలరావు గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్థని ఎంతో ఉన్నతంగా నిర్వహిస్తున్నారు. మరి ఆ సంస్థ ద్వారా ఈరోజు నాకు కళామిత్ర అనే బిరుదుని ప్రదానం చేయడం మరి నాకెంతో ఆనందదాయకం. మరి ఈరోజు ఘంటసాల గారి 51వ వర్ధంతి రోజు నాడు ఈ అవార్డు రావడం అనేది నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఇలాంటి అవార్డుల్ని ఆ సంస్థ ద్వారా మరింత మందికి ఆయన ఇచ్చి సత్కరించాలని, ఆ శక్తి యుక్తిని ఆ భగవంతుడు ఆయన ప్రసాదించాలని మనసవాచ కోరుకుంటూ మీకు ఇచ్చారు. ఘంటసాల వారి 51వ వర్ధంతి సందర్భంగా ఈ ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కార్యదర్శులుగా చెన్నా తిరుమలరావు గారికి, నా పేరు ఎస్ఎన్కే మహంతి. మరి ఇటువంటి అదృష్టం కలగడం, మరి ఇటువంటి సందర్భంలో మహా వ్యక్తి, నిజంగా సేవా తత్పరులని చెప్పి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కొనియాడుతున్నటువంటి కంచర్ల అచ్యుతరావు గారికి ఈ ప్రధానం ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఇచ్చి ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తూ, వారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులు వారిపై ఉండాలని కోరుకుంటూ ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫున ప్రార్థిస్తున్నాను.
జీవితంలో కష్టాలు వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయని మహాసహస్ర అవధాని పద్మశ్రీ గరికిపాటి నరసింహరావులు అన్నారు. మురళీనగర్లోని సహనమే శ్రీరామ రక్ష అంటూ ప్రవచనం చేశారు. ఎన్ని కష్టాల్లో ఉన్నా ప్రతిరోజు భగవాన్ నామస్మరణ మర్చిపోకూడదని, దేవుని చింతనతోనే అంతా మంచి జరుగుతుందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా భావోద్వేగాలకు పగ్గాలు వేస్తూ జీవనం సాగించాలని అన్నారు. మంచి, చెడు, దానం, సేవాగుణం, స్వార్థం తదితర అంశాలపై ఉదాహరణలతో గరికిపాటి ప్రవచనం చేశారు. రామాయణం, భారతం గాథలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు, సనపల వరప్రసాద్, పి సూర్యనారాయణరాజు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మురళీనగర్లో సాయిబాబా దేవాలయం వారు చాలా వైవిధ్యభరితమైన అంశం మీద మాట్లాడమని అడిగారు. ఇవాళ సమాజంలో ఆందోళనలు, అసహనాలు ఎక్కువవుతుండడం వల్ల సహనమే శ్రీరామ రక్ష అనే అంశం మీద మాట్లాడమని అడిగారు. దానికి నేను యథాశక్తి మన పురాణ సాహిత్యం, సంస్కృతం, తెలుగు సాహిత్యాల నుంచి అనేక ఉదాహరణలతో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. దీనికి వేల సంఖ్యలో జనం హాజరవ్వడం, కార్యకర్తల యొక్క ప్రచార ఫలం, మీడియా వారు ప్రచారం చేసినటువంటి విధానం, ఇటువంటివి జరుగుతూ ఉంటే ఏ కొద్ది మందిలో మార్పు వచ్చినా నా జీవితం ధన్యమైనట్టే భావిస్తాను. ఒక ముల్లపూడి కోటేశ్వరరావు గారే కాదు, ఒక ఫణి శర్మ గారు లాంటి వారు కూడా అనేక మంది వేల సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మురళీనగర్ వాకర్స్ క్లబ్లో సనపల వరప్రసాద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగడం, ఇందులో పాల్గొనడం నేను గొప్ప ఆనందంగా భావిస్తూ, ప్రతి విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచే ధర్మాన్ని, సత్యాన్ని, నియమాన్ని, సహనాన్ని పాటించాలని కోరుతూ సెలవు. అందరికీ నమస్కారం. నేను సనపల వరప్రసాద్, వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడిని. గత 2 రోజుల నుంచి శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం మురళీనగర్ రామాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభించి నిన్న చాలా చక్కగా 108 మంది దంపతులతో తమలపాకు పూజ, రామ పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు. ఈరోజు సాయంత్రం కరెక్ట్గా 6 గంటలకి పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవనీయులు శ్రీ గరికిపాటి నరసింహరావు గారి ఆధ్యాత్మిక ప్రవచనం మేము ఊహించలేదు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మేము ఎక్స్పెక్టేషన్ 2000 అనుకున్నాం, కానీ 3000 పైబడే వచ్చారు. దానితోడు స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేసాం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఏంటంటే క్రమశిక్షణగా చాలా బాగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రజలకి కమిటీ అన్ని ఏర్పాట్లు చేయడం మాకు కూడా మంచి ఎలివేషన్ వచ్చింది. ముఖ్యంగా ప్రజలు కూడా చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడే ఈ కార్యక్రమం జరుగుతుందనే ఆలోచనతో ఉన్నట్టున్నారు. అందుకే ఇంత స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్కు చాలా మంచి కార్యక్రమాలు చేస్తుందని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా మరో మా మురళీనగర్ వాస్తవ్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు మొట్టమొదటి నుంచి ప్రోగ్రాం చివరి వరకు ఉండి ఆ ప్రోగ్రాంని తిలకించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పెద్దలు చాలామంది కూడా, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, అందరూ ఆల్మోస్ట్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళలు అయితే అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన వైఎస్ జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత ఓటు వేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనర్హత వేటును తప్పించుకునేందుకు జగన్ శాసనసభకు హాజరయ్యారని అన్నారు. సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడాన్ని తప్పుబట్టారు. సీఎం చంద్రబాబుకు ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఉద్దేశం లేదన్నారు. ఆ ఉద్దేశమే ఉంటే వైసీపీ నేతలందరూ ఈ పార్టీకే జైల్లో ఉండేవారని వ్యాఖ్యానించారు. చిత్తుగా ఓడించి ప్రజలు తగిన గుణపాఠం చెప్పినప్పటికీ వైఎస్ జగన్ రెడ్డిలో ఇంకా మార్పు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నూతన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీవీ రామ్ కోరారు. మీడియా సమావేశంలో జి వీరభద్రరావు, డాక్టర్ కె సురేష్ బాబు పాల్గొన్నారు. ఈవేళ కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడుతూ పరిపాలన చేస్తున్నారు తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి, వైసీపీలందరినీ జైల్లో పెట్టాలి అనే లక్ష్యంతో పనిచేయట్లేదు. రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళని ప్రయత్నిస్తున్నారు. మరి అలాంటి సమయంలో ఈరోజు వీళ్ళకి కేవలం మన అసెంబ్లీకి రాకపోతే
అనర్హత వేటు పడుతుంది ఆ రోజులు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తున్నాం. అదలా దయచేసి వీళ్ళు ఎలాగైనా నేను జగన్మోహన్ రెడ్డి గారికి రానని చెప్పారు. మరి ఈవేళ మళ్ళీగానే తిరిగి వెళ్తే కేవలం పదవి కోసం పోకలాడతాడు. వీడు రాయలసీమ పిల్లి అని చెప్పి మనం చేస్తున్నాం. నువ్వు నిజంగా మగాడివైతే అసెంబ్లీకి రామాక, పోతే పోయి పదవు ప్రజలు తిరుగు. ఆ ధైర్యం నీకు లేదు. అంటే కేవలం ప్రతిపక్ష హోదా, అంటే ప్రతిపక్ష హోదా దేనికి ఇవ్వాలి? ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు చీకొట్టారు, నీ పాలన బాగోలేదని. అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నావు? సిగ్గు లేకుండా అడుగుతున్నావు. కేవలం నాడు సభ రాజకీయాలు చేసి ఓదార్పేతల పేరుతో నువ్వు వచ్చావు తప్ప ఏదో ప్రజలు నాడు నిన్ను నమ్మి ఏదో చేస్తావు అనుకున్నారు. కానీ 3 రాజధానుల పేరు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసుకొచ్చావు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని వచ్చే నెల 8న ఒంగోలులో నిర్వహించనున్నట్లు ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఎం లక్ష్మి తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘాల విలీన సభకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు మాట్లాడుతూ 2గా ఉన్న ప్రగతిశీల మహిళా సంఘాలు ఒక్కటిగా విలీనమవుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళా సమస్యలపైన పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఇటీవల కాలంలో చిన్నారులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారిని జాప్యం చేయకుండా తక్షణమే శిక్షించాలని పీఓడబ్ల్యూ నేతలు డిమాండ్ చేశారు. ఒంగోలులో జరగనున్న అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సమానత్వం కోరుకున్న ప్రతి మహిళ స్మరించుకోవాల్సిన రోజు మార్చి 8. కాబట్టి మార్చి 8 రోజు మహిళలు పోరాట సాధించుకున్న హక్కులన్నింటిని కూడా తమ పరిరక్షించుకోవడం కోసం ఐక్య ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు మనువాద కార్పొరేట్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా మహిళలు తమ హక్కుల్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు 2 విడివిడిగా పనిచేస్తున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం ఒక్కటయ్యి విలీనమయ్యి ఒక సంస్థగా, బలమైన సంస్థగా ఏర్పడి ఈరోజు మాతృక పత్రికను కూడా తీసుకొని వస్తూ మహిళల యొక్క సమస్యల మీద కూడా ప్రచారం చేస్తూ తమ పోరాట సాధించుకున్న హక్కుల గురించి కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ఈరోజు మహిళలు సంఘటితపడి పోరాటం చేయడం కోసం అందులో భాగంగా ఈ విలీన సభ జరుగుతుంది. ఒంగోలులో మార్చి 8న పీఓడబ్ల్యూ జరగబోయే విలీన సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజానీకానికి, అదేవిధంగా మహిళల యొక్క జీవితాల్లో మార్పు కావాలని కోరుకుంటున్న ప్రజాస్వామిక వాదులందరినీ కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రగతిశీల మహిళా సంఘం కోరుకుంటుంది. కాంట్రాక్టర్లకు బకాయి పడిన సొమ్ములను తక్షణమే జీవీఎంసీ అధికారులు చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రొంగలి జగన్నాథం డిమాండ్ చేశారు. విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 400 కోట్ల రూపాయలు పైగా కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నాయని చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మేయర్ గొలగాని హరివెంకట కుమారి స్పందించి కాంట్రాక్టర్లకు బకాయి పడిన బిల్లులను చెల్లించాలని, జీవీఎంసీ పనులను సొంత నిధులతో చేపట్టిన కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు కాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని బకాయి పడిన నిధులను చెల్లించాలని జగన్నాథం డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో జీవీఎంసీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. జీవీఎంసీలో ఈవేళ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో లోకల్గా జీవీఎంసీ కాంట్రాక్టర్లు అనగానే చిన్న చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ కోట్లాది రూపాయలు చిన్న వర్కులు చేసి చిన్న వర్కులు చేయడం జరుగుతుంది. ఇవాళ జీవీఎంసీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జీవీఎంసీకి ఆర్థికంగా పరిపుష్టి ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. అలాంటి జీవీఎంసీలో ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టుల పనులు చేసి సుమారు 12 నెలల కాలం కావస్తుంది. కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడ్డారు, ఆవేదన చెందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వాలు ఎవరితో ఉన్నాయి, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములైన జీవీఎంసీ కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడదు. విశాఖ దాకమరిలోని డాకు ఇంజనీరింగ్ కళాశాలలో మార్చి 1, 2వ తేదీల్లో ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 25 అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్ఏసీ ఈసెల్ బృందం తెలిపింది. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి, నూతన ఆవిష్కరణలపై అడుగులు వేసే విధంగా వారిని ప్రోత్సహించడానికి ఇటువంటి సమ్మిట్లు దోహదం పడతాయని ఆర్ఏసీ ఈసీఎల్ బృందం సభ్యులు తెలిపారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమ్మిట్లో విద్యార్థులకు వ్యక్తిగత బృందం పోటీలు ఉంటాయని తెలిపారు. ప్రతిభావంతులకు బహుమతులు ఉంటాయని తెలిపారు. ఈ సమ్మిట్కు పారిశ్రామిక నిపుణులు, స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు హాజరవుతారని తెలిపారు.
సరికొత్త ఆలోచనలతో స్టార్టప్ కంపెనీల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఈ సమిట్ 25 దిశానిర్దేశం చేసే ఓ అద్భుత వేదిక కానుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ సెల్ బృంద సభ్యులు కోరారు. వివరాలకు 8074211785 8142735855 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను టీడీపీ నేత ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు కోరారు. విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోందని తెలిపారు. టీడీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక డిఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. 5 ఏళ్ల పాలనలో జగన్ సర్కార్ ఏనాడు ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించనున్నట్లు చెప్పారు. మన యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తెలిపారు. పెంచాలనే ఉద్దేశంతో 15 డిఎస్సీలు తీస్తే అందులో 11 డిఎస్సీలు తీసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఉపాధ్యాయులు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి వారి బదిలీల కొరకు వారి ఆత్మగౌరవం దెబ్బతినకూడదని భావించి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కౌన్సిలింగ్ ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే మొన్న 2014లో తెలంగాణ విడిపోయినప్పుడు అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 42% ఫిట్మెంట్తో పిఆర్సీ ఇస్తే అంతకంటే 1% అయినా సరే మనం ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్తో పిఆర్సీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మొన్న 2019-24లో దారుణంగా 117 జీవోలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తే మరలా ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 117 జీవోని రద్దు చేసి దాని స్థానంలో ఓ ప్రత్యామ్నాయ జీవోని ఇప్పుడు తీసుకొస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర శాసన మండలిలో వాడివేడిగా జరిగిన చర్చ. వైసీపీ సభ్యులపై విరుచుకుపడిన మంత్రి నారా లోకేష్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ప్రతిపక్ష హోదా కావాలని గొగ్గోలు పెడుతున్నాడని విమర్శ. అనకాపల్లి జిల్లా తుమ్మపాలెలో బొలెరో వాహనంతో పోలీసులకు పట్టుబడ్డ గంజాయి. కేసు వివరాలు వెల్లడించిన అనకాపల్లి డీఎస్పీ కేశరామణి. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఘంటసాల వర్ధంతి వేడుకలు. డాక్టర్ కంజాల అచ్యుతరావును కళామిత్ర బిరుదుతో సత్కరించిన పలువురు ప్రముఖులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.